ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న టాపిక్ నవీన్ రామ్ సింగ్. అసలు నవీన్ రామ్ సింగ్ చేసిన తప్పేంటి, ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్కటి బయటపడుతున్న స్కామ్స్ ఏంటి అని ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియా ద్వారా కొంత డబ్బుని డొనేషన్స్ రూపంలో అందరి దగ్గర కలెక్ట్ చేసి ఎవరికైతే హెల్ప్ అవసరం ఉందో వారికి డబ్బుని ఇచ్చేవాడు. కొంతమంది పేషెంట్స్ కి, పేదవారికి పంచేవాడు. ప్రజెంట్ నవీన్ రామ్ సింగ్ కొన్ని స్కామ్స్ చేశాడని ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. అసలు ఈ స్కామ్ మొదటిగా ఎలా బయటపడింది, ఇప్పటి వరకు నవీన్ రామ్ సింగ్ స్కామ్ చేశాడని బయటపడిన స్కామ్స్ ఎన్ని అని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. నవీన్ రామ్ సింగ్ అనే వ్యక్తి రీసెంట్ గా కృష్ణ అనే ఒక చిన్న బాబుకి SMA type 2 ప్రాబ్లం ఉండడం వల్ల నవీన్ రామ్ సింగ్ ఫండ్స్ ని కలెక్ట్ చేశాడు. నవీన్ రామ్ సింగ్ గారు బాబు ప్రాణాలు కాపాడాలి అని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర డబ్బులు తీసుకొని అవి పేరెంట్స్ కి ఇచ్చి వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బుని నేనే ఇచ్చా అని చెప్పి మొదటిగా ఈ విషయంలో ఇక్కడ దొరికాడు. అయితే పల్సర్ బైక్ రమణ, రాయల్ మెక్ రమణ అనే ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన డబ్బును కూడా నేనే ఇచ్చాను, ఇది నా సొంత డబ్బు అని అబద్ధం చెప్పాడు. అంతేకాకుండా కొంత సింపతి కూడా క్రియేట్ చేయాలని చెప్పి క్రేజీ మనీ లాక్స్ అనే వ్యక్తిని కలిసి అబద్ధపు స్క్రిప్ట్ ని రెడీ చేసి ఈ స్క్రిప్ట్ ప్రకారం మనీ డొనేషన్ కలెక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ప్రజెంట్ నవీన్ రామ్ సింగ్ గారు మాత్రమే స్కామ్ లో ఉన్నారా, లేదా ఇతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని డౌట్. నవీన్ రామ్ సింగ్ గారు చేసిన మొదటి స్కామ్ బయటపడింది ఇక్కడే. లిటిల్ కృష్ణ కోసం ఆన్లైన్ లో ఫండ్ రైజ్ చేశారు. ఆ ఫండ్స్ ని ఉన్నట్టుండి పెంచారు. ఆన్లైన్ యాప్ ద్వారా కావాల్సింది 9 కోట్లు అయితే 11 కోట్లు కావాలని ఫండ్స్ ని ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ కూడా నవీన్ రామ్ సింగ్ చేసిన స్కామ్ బయటపడింది. అయితే వీరు చేసిన స్క్రిప్ట్ ఏంటి అంటే, విజయనగరానికి చెందిన ఒక ర్యాపిడో పర్సన్ ని ముందుగానే స్క్రిప్ట్ ప్రకారం ఆ SMA ప్రాబ్లంతో బాధపడుతున్న వారి మదర్ ని ఆ బాబుతో సహా ఎక్కించి కొంచెం అక్కడ సింపతిని క్రియేట్ చేసి ఆ సింపతి ద్వారా మనీ కలెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు అనుకున్నట్లే ప్లాన్ ప్రకారం సింపతి క్రియేట్ చేశారు. అతను చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఒక ర్యాపిడో అబ్బాయి ఉంటాడు, అతను బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు, అతని వీడియోస్ చాలా వరకు వెళ్తున్నాయి. సో ఆ ర్యాపిడో అబ్బాయిని మనము వీడియోస్ చేయించుకోవాలి. ఆ అబ్బాయి ప్లాన్ ఎలా అంటే, ఫస్ట్ మీ వైఫ్ ని ఒక ర్యాపిడో అతను తీసుకున్నట్టు, అదే రైడ్ కి తీసుకున్నట్టు దిగిన తర్వాత బాబుకి ఇలా SMA ఉందని అతని చేతిలో కొంత అమౌంట్ డొనేట్ చేస్తాడు. అది చూసి జనాలు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత అదే అబ్బాయితోని మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కనెక్ట్ చేస్తాము. వాళ్ళు మనకి వీడియోలు పెడతారు. సో వాళ్ళు డొనేషన్ చేస్తారు, మనకి వీడియోలు పెడతారు. దాన్ని బట్టి మనకి ఫండింగ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. సో ఎలా అయితే ఏంటి, నాకైతే ఫండింగ్ కావాలి అని చెప్పి నేను అన్నిటికీ ఓకే చెప్పాను. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏంటి అంటే, ఈ డిసీజ్ తో బాధపడుతున్న కృష్ణకి ఇంజెక్షన్ వేయడానికి కావాల్సిన డబ్బు సమకూరింది. SMA అనే వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్న బాబు క్యూర్ అయి మంచిగా తిరిగి వస్తాడు. అయితే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇలాంటి స్కామ్స్ బయటపడినప్పుడు వేరే వాళ్ళు మనీ డొనేట్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు. దానివల్ల రియల్ గా ఎవరికైతే హెల్ప్ అవసరం అవుతుందో వాళ్ళకి సహాయం దొరకకపోవచ్చు. నవీన్ రామ్ సింగ్ చేసిన రెండో స్కామ్ ఏంటి అంటే, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బును మొత్తం తీసుకెళ్లి ఆ పేరెంట్స్ కి ఇస్తున్నట్లు ఒక వీడియో షూట్ చేసేవాడు. కానీ వాస్తవంగా ఆ డబ్బులు నేనే ఇస్తున్నాను అబద్ధాన్ని చెప్పాడు. 1, 2 ఆ డబ్బును ఇచ్చినట్లు ఇచ్చి వీడియో షూట్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకునేవాడు. అండ్ నవీన్ రామ్ సింగ్ చేసిన మూడో స్కామ్ ఏంటి అంటే, సహస్ర మహావీర్ అనే సేమ్ ఇదే SMA ప్రాబ్లంతో బాధపడుతున్న పిల్లల కోసం డబ్బును కలెక్ట్ చేసి సహస్ర మహావీర్ అనే ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం తన సొంత కారుని, తన సొంత పొలాన్ని అమ్మి ఆ డబ్బులు ఆ పిల్లలకి ఇస్తున్నట్లు ఒక వీడియో షూట్ చేసి ఇచ్చాడు. కానీ అందులో కూడా స్కామ్ ఉంది. అతను కారు ప్లస్ పొలం అమ్మగా వచ్చిన డబ్బుని కేవలం 10 లక్షలు మాత్రమే ఆ పేరెంట్స్ కి అప్పచెప్పాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ 10 లక్షలు రిటర్న్ ఇవ్వమని మళ్ళీ ఆ పేరెంట్స్ ని అడిగాడు. అప్పుడు ఆ పేరెంట్స్ ఆ మనీ ఇస్తే ఆ పాపకి ఇంజెక్షన్ కాస్ట్ డబ్బులు తక్కువ అవుతాయి అని అవి ఇవ్వలేదు. ఈ పిల్లల పేరు చెప్పండి. మహావీర్ అండి. 10 lakhs ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. ఆటో నా ఆస్తిని నమ్మేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తాను. అదే నవీన్ మాకు ఇచ్చింది ఓన్లీ 10 లక్షలే అండి. 10 లక్షలు మీకు ఇచ్చారు. ఆ 10 లక్షలు మీకు వెనక్కి ఇచ్చామని అడిగారా? అడిగారు, బట్ మేము ఒప్పుకోలేదు దానికి. ఏదైతే కార్ అమ్మి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆ వీడియోలో 10 లక్షలు ఇచ్చాడు, రిటర్న్ మళ్ళీ ఇచ్చేయమని చెప్పి అడిగితే వీళ్ళు ఇవ్వననే సార్. ఎందుకంటే వీళ్ళ పాపకి ఇంజెక్షన్ మెడిసిన్ కి డబ్బులు సరిపోవట్లేదని, హ్యాండ్ లో క్యాష్ లేవని చెప్పి వాళ్ళు ఇవ్వననేసరికి అప్పటి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం మానేశారు. ఓకే, డబ్బులు ఇస్తున్నట్లు వీడియో షూట్ చేసి మళ్ళీ తర్వాత డబ్బులు రిటర్న్ అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా సహస్ర తల్లిదండ్రులే లైవ్ లో చెప్పారు. అది కూడా రీసెంట్ గానే బయటపడింది. నవీన్ రామ్ సింగ్ చేసిన 4th స్కామ్ అయితే చాలా బాధ అనిపించింది. యాక్చువల్ గా విజయవాడకు సంబంధించిన ఒక పేద కుటుంబం ఒక బాబు వాళ్ళ మదర్ కి హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ప్రతిరోజు 3,000 నుంచి 4,000 ఖర్చు అయ్యేది. ఆ పిల్లవాడి తల్లికి హాస్పిటల్ ఖర్చుకి డబ్బు లేక అతను వైజాగ్ లో RK బీచ్ లో ఆ పిల్లవాడు తన సొంత చెల్లితో కలిసి తన ఒంటి నిండా రంగు పూసుకొని గాంధీ తాత వేషంతో ఫండ్స్ ను అడగటం మొదలు పెట్టాడు. అప్పుడు కూడా ఈ నవీన్ రామ్ సింగ్ వచ్చి నేను మీకు ఫండ్స్ ను రేస్ చేస్తాను అని హెల్ప్ చేస్తాను నమ్మించి
దాదాపు వారి పేరు చెప్పి 7 లక్షల వరకు ఫండ్స్ రేస్ చేశాడు. ఆ కలెక్ట్ అయిన 7 lakhs కూడా అతని సొంత ఖర్చుకే వాడుకున్నాడు అని ఆ బాబు చెప్తున్నాడు. అది కూడా ఈ స్కామ్ కూడా రీసెంట్ గానే బయటపడింది. ఆ బాబుకు సహాయం చేస్తా అని అబద్ధం చెప్పి ఆ బాబు పేరు చెప్పుకొని సింపతి క్రియేట్ చేసి డొనేషన్స్ ద్వారా వచ్చిన 7 లక్షలు ఇవ్వకపోగా వారి కుటుంబాన్ని నిందించాడు. ఆ కుటుంబం దగ్గర ATM కార్డు తీసుకొని తన సొంత ఖర్చులకు వాడుకున్నాడు. మోసం జరిగింది. మా అమ్మగారు చనిపోయారు. నేను వైజాగ్ లో ఆర్కే బీచ్ లో గాంధీ హాస్ వేసుకుంటా బాత్రూమ్ దగ్గర ఉండేవాడినండి. ఆయన్ని నా ద్వారాగా ఫేమస్ అయ్యాడు. హాయ్ అండి, ఏంటి ఆటోలో వచ్చానని చూస్తున్నారా? మొత్తం వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి మీరు, సో మీకే క్లారిటీ వస్తుంది అసలు ఎందుకు ఆటోలో వచ్చాను అనేది. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. ఇప్పుడేమో మమ్మల్ని ఫ్రాడ్, మీరు పెద్ద ఫ్రాడ్, మీ నాన్న ఒక తాగుపోతాడు, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ స్కామ్ కూడా రీసెంట్ గానే బయటపడింది. SMA ప్రాబ్లంతో బాధపడుతున్న చిన్నపిల్లలు సహస్ర మరియు మహావీర్కి కూడా ఇంజెక్షన్ వేయడం అయిపోయింది, వాళ్ళు సేఫ్ అని ఒక అసత్యపు ప్రచారాన్ని ప్రచారం చేశాడు. అయితే మా పిల్లలకైతే ఇంజెక్షన్ పడలే, మా పాపకైతే పడ్డదనేసి మాత్రం అంటున్నారు. అదైతే బాగా బాధ అనిపిస్తుంది మాకు. మా పాపకైతే ఇంజెక్షన్ పడలే, కావాలంటే సహాయం చేయండి, కానీ ఇంజెక్షన్ పడని పాపకు పడ్డదంటే మాకు చాలా బాధ. ఎందుకంటే మా పిల్లల కోసం ఇప్పుడు ఇదంతా వేసింది. లాస్ట్ అయితే మా పిల్లలకైతే అమౌంట్ రాలేదు కానీ వచ్చిందనేసి అంటున్నారంట. ఎవరైనా పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఫండ్స్ ఇచ్చారా అంటే వాళ్ళు చాలా గొప్ప మనసు అని అర్థం. బట్ ఇలాంటి స్కామ్స్ బయటపడినప్పుడు ఎవరైనా ముందుకు వస్తారా? ఒకవేళ నవీన్ రామ్ సింగ్ ఖచ్చితంగా తప్పు చేసి ఉంటే అతన్ని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలి. నువ్వు ఎగ్జాక్ట్ ఈరోజు డేట్ అంత ఈరోజు 21 30 లోపు బాబుకి ఇంజక్షన్ అయిపోద్ది, నీకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అలా నవ్వుకొని ఉండు, నువ్వు నవ్వుకొని ఉంటేనే అన్నీ అవుతాయి. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ పై ఉన్న ఈ 4 స్కామ్స్ గురించి నవీన్ రామ్ సింగ్ సమాధానం ఇచ్చి తీరాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నవీన్ రామ్ సింగ్ నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.